బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఇవాళ ఆమెను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. కవితను సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. లిక్కర్ కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించనున్నారు. కవితకు ఈడీ కస్టడీ పొడిగింపు లేదా జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తే కవిత తీహార్ జైలుకు వెళ్లనున్నారు. మరోవైపు లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరిగే అవకాశం ఉంది. ఈడీ కస్టడీ నుంచి విడుదల చేయాలని మార్చి 23న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కవిత. లిక్కర్ కేసులో మార్చి 15న అరెస్ట్ అయిన కవిత మొదట 7 రోజులు, తర్వాత 3 రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. ఇదే విషయంపై మరింత సమాచారంతో ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఈ రోజు తోటి ఏదైతే కస్టడీ ముగియబోతుందో కవితది, మరోసారి కూడా కస్టడీ పొడిగింపు కోరే అవకాశాలు ఉన్నాయా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగుస్తుంది. 10 రోజుల పాటు ఇప్పటి వరకు ఆమె అరెస్ట్ అయిన నాటి నుంచి ఈ రోజు వరకు 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కవితకు ఉన్న సంబంధాలు, కవిత పాత్ర, అలాగే 100 కోట్ల ముడుపులు సహా నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ పైన ఆమె వాంగ్మూలాలని రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే గత 7 రోజుల విచారణలో ఆమె ఈడీ ప్రశ్నలకి ముఖ్యంగా సమాధానాలు దాటవేసే రీతిలో సమాధానాలు ఇచ్చారు. ఈడీ దర్యాప్తుకు సహకరించలేదు అని చెప్పి 23వ తేదీ ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు కోర్టుకు ఈడీ అధికారులు వెల్లడించడం జరిగింది. సో ఈ రోజు ఈడీ కస్టడీ ముగుస్తుంది కాబట్టి మళ్ళీ ఉదయం 11 గంటల సమయంలో కవితను రౌస్ అవెన్యూ కోర్టుకి తరలిస్తారు. సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా ముందు ఆమెను హాజరుపరచడం జరుగుతుంది. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరిస్తారు. కవిత ఈడీ కస్టడీ పొడిగింపు లేదా జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని చెప్పి ఈడీ విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. అలాగే ఈ 3 రోజుల కస్టడీలో కవితను ఎటువంటి ప్రశ్నలు అడిగారు, అలాగే కవిత ఎటువంటి సమాధానాలు ఇచ్చారు, అలాగే కవితని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని కలిపి ప్రశ్నించారా, అలాగే కవితను సమీర్ మహేంద్ర ఇండో స్పిరిట్స్ కంపెనీకి సంబంధించిన ఎండీ ఏదైతే కంపెనీలో కవితకు వాటాలు ఉన్నాయి, లాభాలు తీసుకున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయో సో ఆ కంపెనీకి సంబంధించిన ఎండీ ఇండో స్పిరిట్స్ కంపెనీకి సంబంధించిన ఎండీ సమీర్ మహేంద్రతో కలిపి ప్రశ్నించారా లేదా, అలాగే కవిత ఎటువంటి వాంగ్మూలాలు ఇచ్చింది, ఎంతవరకు కేసు దర్యాప్తుకు సహకరించింది అన్న విషయాలపైన కూడా స్పష్టత రాబోతోంది. ఎందుకంటే కవిత అరెస్ట్ అయిన 6 రోజుల్లో ఇటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఆయన కూడా ప్రస్తుతం ఈడీ కస్టడీలోనే ఈడీ ప్రధాన కార్యాలయం ప్రవర్తన్ భవన్లో ఉన్నారు. సో కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత కూడా కేజ్రీవాల్ 21వ తేదీ అరెస్ట్ అయితే ప్రస్తుతం ఈరోజు 26వ తారీఖు. సో 5 రోజుల పాటు కవిత, కేజ్రీవాల్ ఒకటే ఈడీ కేంద్ర కార్యాలయంలో ఉన్నారు. సో వీళ్ళిద్దరిని కలిపి ప్రశ్నించారా లేదా అనేది కూడా కేసు దర్యాప్తు పురోగతి నివేదికలో భాగంగా కోర్టుకి ఈడీ అధికారులు వెల్లడించినప్పుడే మనకు కూడా తెలియడం జరుగుతుంది. అలాగే రిమాండ్ రిపోర్ట్లో ఈరోజు కస్టడీని పొడిగించాలి. ఎందుకంటే ఈడీ కస్టోడియల్ ఇంట్రాగేషన్ని 14 రోజుల వరకు చేసే అవకాశం ఉంది నిబంధనల ప్రకారం. సో ఇప్పటివరకు 10 రోజులే ఈడీ కస్టడీలో కవిత ఉన్నారు కాబట్టి సో ఇంకా కవిత కేసు దర్యాప్తుకి సహకరించడం లేదు, ఇంకా కవితను ప్రశ్నించాల్సి ఉంది. ఇటీవలే మేకా శ్రీశరణ్ పేరు కొత్తగా తెరపై ఇంకొచ్చింది. కవిత మేనలుడుగా, కవిత సమీప బంధువుగా చెప్తున్నారు. సో ఆయనకు సంబంధించిన నివాసాల్లో సోదాలు జరిగాయి. అలాగే నోటీసులు ఇచ్చినా, సమన్లు ఇచ్చినా అతను విచారణకు రాలేదు అని చెప్పి గత విచారణ సందర్భంగా కోర్టుకి ఈడీ తెలియపరచడం జరిగింది. అలాగే ఇంకా చాలా అంశాలపైన కవితను ప్రశ్నించాల్సి ఉంది. కవిత వ్యాపార లావాదేవీలు, కవిత కుటుంబ వ్యాపార లావాదేవీలపైన ఐటీఆర్కి సంబంధించిన వివరాలు అడిగాం, అవి కూడా ఇవ్వలేదు. సో అవి కవిత తరపు న్యాయవాది, కవిత కుటుంబీకులు అవి సబ్మిట్ చేశారా, వాటికి సంబంధించి ఈడీ ఎంతవరకు దర్యాప్తు చేసింది, ఇటువంటి అంశాలపైన కూడా ఈరోజు కోర్టులో ఒక స్పష్టత ఇవ్వబోతోంది ఈడీ. ఒకవేళ కేసు దర్యాప్తు కవిత సహకరించడం లేదు అని భావిస్తే కనుక కస్టడీని ఎక్స్టెండ్ చేయమని కోరే అవకాశం ఉంది, లేదా జ్యుడిషియల్ కస్టడీకి ఇమ్మని కోరే అవకాశం ఉంది. ఒకవేళ జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తే కనుక కవితను తీహార్ జైలుకి తరలించడం జరుగుతుంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన అనేక మంది నిందితులు తీహార్ జైల్లో ఉన్నారు. మనీష్ సిసోడియా కానీ, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కానీ, సో ఇప్పుడు అలాగే గతంలో అరెస్ట్ అయిన నిందితులు అప్రూవల్గా మారి బెయిల్ వచ్చిన వాళ్ళు కాకుండా ఇతర నిందితులంతా కూడా తీహార్ జైల్లోనే ఉన్న పరిస్థితి. సో కవితకు సంబంధించి ఒకవేళ కేసు దర్యాప్తుకు సహకరించట్లేదు, ఇక కస్టడీ అనవసరమని భావించి జ్యుడిషియల్ కస్టడీ కోరితే కనుక 14 రోజుల పాటు తీహార్ జైల్లో ఉండే అవకాశం ఉంటుంది కవిత. తదుపరి జ్యుడిషియల్ కస్టడీ ముఖ్యంగా విచారణలో భాగంగా ఎక్స్టెండ్ అవుతూ కూడా కొనసాగుతూ ఉంటుంది. గోపి, అంటే ఇప్పటికే విచారణలో కవిత పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు, తప్పించుకునే సమాధానాలు చెప్తున్నారని ఈడీ అంటోంది. అంటే సరైన సమాచారం రాబట్టడం లేదు కాబట్టి ఒకవేళ కస్టడీ కోరితే ఎన్ని రోజుల పాటు కోరే అవకాశాలు ఉన్నాయి?
ఎస్ 14 రోజుల పాటు అత్యధికంగా ఈడీ కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేసే అవకాశం ఉంటుంది. కవితకు 10 రోజుల కస్టడీ ముగిసిపోయింది కాబట్టి అత్యధికంగా మరో 4 రోజులు కస్టడీ కోరే అవకాశం ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితను. ఒకవేళ జడ్జ్ 4 రోజులు కాకుండా 2 రోజులు లేదా 3 రోజులు, అత్యధికంగా 4 రోజులు కూడా ఇవ్వచ్చు. 14 రోజులు లిమిట్ కస్టోడియల్ ఇంట్రాగేషన్కి. ఒకవేళ ఆ తర్వాత ఇక కవిత తమ కస్టడీలో నిజాలు ఒప్పుకోవట్లేదు, సరైన సమాధానాలు చెప్పట్లేదు అని భావిస్తే కనుక ఖచ్చితంగా తీహార్ జైలుకి జ్యుడిషియల్ కస్టడీకి తరలించడం జరుగుతుంది. ఆ తర్వాత కవితను అరెస్ట్ చేసిన 90 రోజులలోపు ఛార్జ్షీట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కవిత లేకుండానే ముఖ్యంగా ఇతర యాంగిల్స్లో ఈ కేసు దర్యాప్తుని ముందుకు సాగించే అవకాశం ఉంటుంది. కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు కాబట్టి సో కేజ్రీవాల్ ఆధారంగా అలాగే ఇతర నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా వాళ్ళపైన ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. అలాగే ఈలోపు కవిత బెయిల్ పిటిషన్ కూడా ఈరోజు విచారణ జరిగే అవకాశం ఉంది. గత 23వ తేదీనే కవిత బెయిల్ పిటిషన్ కూడా కోర్టులో దాఖలు చేశారు. సో తనకు బెయిల్ ఇవ్వాలి, ఈడీ కస్టడీ నుంచి విడుదల చేయాలి, తను ఒక ప్రజాప్రతినిధి, అలాగే ఎక్కడికి పారిపోయే అవకాశం లేదన్న అంశాలను కూడా బెయిల్ పిటిషన్లో పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. సో కవిత బెయిల్ పిటిషన్ పైన ఈరోజు ఈడీకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. సో గతసారి విచారణ సందర్భంగానే నోటీసులు ఇవ్వాలి, ఈరోజు విచారణ జరుగుతుందని చెప్పి భావించారు. కానీ గతసారి విచారణ సందర్భంగా ఈడీకి ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. సో ఈరోజు ఈడీకి నోటీసులు ఇచ్చి ముఖ్యంగా కవిత బెయిల్ పిటిషన్కి సంబంధించి మీ వైఖరి ఏంటి అని చెప్పి ఈడీని కోరే అవకాశం ఉంటుంది. తదుపరి హీరింగ్లో సమగ్రంగా ఈ బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగే అవకాశం ఉంటుంది. అయితే కస్టడీలో కవిత దాటవేసే సమాధానాలు ఇస్తున్నారు, దర్యాప్తుకు సహకరించడం లేదని చెప్పి 7 రోజుల కస్టడీ ముగిసిన తర్వాత కోర్టులో హాజరుపరిచినప్పుడు చెప్పారు. సో ఈ 3 రోజుల కస్టడీలో కవిత సహకరించారా, కవితను అలాగే సమీర్ మహేంద్రను అలాగే కవితను కేజ్రీవాల్ని కలిపి ప్రశ్నించారా, ఎటువంటి సమాధానాలు ఇచ్చారు, కవిత కుటుంబ వ్యాపార ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అలాగే ఈ 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్లో కవిత పాత్ర, అలాగే ఎక్కడెక్కడి నుంచి 100 కోట్లను సమకూర్చారు, హవాలా రూపంలో తరలించారంటున్నారు. కాబట్టి సో ఎలా తరలించారు, ఎప్పుడు తరలించారు, ఇటువంటి అనేక అంశాలపైన కవితను ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. సో వాటి కవిత ఎటువంటి సమాధానాలు ఇచ్చారు అనే అంశాలకు సంబంధించి ఈరోజు కస్టడీ పొడిగింపుకు సంబంధించి ఏదైతే పిటిషన్ దాఖలు చేస్తుందో ఈడీ, సో ఆ అంశాల్లో ఆ రిమాండ్ రిపోర్ట్లో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సో ఈ మధ్యాహ్నం వరకు కవిత ఈ 10 రోజుల కస్టడీకి సహకరించారా లేదా, అలాగే నెక్స్ట్ ఇంకా ఏ కోణంలో ఈడీ ఇన్వెస్టిగేషన్ జరగబోతుంది అనేది ఈ మధ్యాహ్నం స్పష్టత రాబోతుంది. అలాగే నెక్స్ట్ జ్యుడిషియల్ కస్టడీయా, తీహార్ జైలుకి వెళ్తారా లేక ఈడీ కస్టడీలోనే మరో 4 రోజులు విచారణ ఎదుర్కొంటారా, సో దానిపైన కూడా ఈరోజు స్పష్టత రాబోతుంది. అలాగే బెయిల్ పిటిషన్ పైన ఎప్పుడు సమగ్ర విచారణ జరగబోతుంది అనేది కూడా ఈ మధ్యాహ్నం వరకు స్పష్టత వస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.